జగదీష్ రెడ్డి సస్పెన్షన్, బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వర్తింపు. కేసీఆర్ చెప్పినట్టున్నాడు, జర నువ్వు గట్టిగా మాట్లాడాలా సభలో, జర గట్టిగా మాట్లాడాలి. ఎందుకంటే కేటీఆర్ హరీష్ రావుదే కనిపిస్తున్నది మొత్తం. ఈ ఇద్దరే మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఇక మొత్తం కుటుంబమే మాట్లాడతా, మిగతా వాళ్ళు ఎవరు లేరా మాట్లాడేటోళ్ళు అనేసరికి ఎవరో ఒకరిని పురమాయించిండు. ఇక నువ్వు జగదీష్ రెడ్డి నువ్వు కానివా నీ పని అనగానే ఈయన ఓవర్ యాక్షన్తో ఇంకా గట్టిగా ఇంకా బలంగా ఏదో వినిపించాలని చెప్పి ఓ మాట అనేసిండు. ఏమైంది? సస్పెండ్ అయ్యిండు. మొత్తం సభ మొత్తానికి సస్పెండ్ అయ్యిండు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వర్తింపు, సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ చర్యలు, మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదనకు సభ ఆమోదం, స్పీకర్ గౌరవానికి భంగం కలిగించలేదన్న జగదీష్ రెడ్డి, శాసనసభలో ప్రజాస్వామ్య విలువలకు పాతరేశారన్న కేటీఆర్, నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్. ఇప్పుడు మీరు క్షమాపణ అడగొచ్చు కదా, కామనే కదా ఎక్కడైనా కూడా. నోరు జారినా ఏదో టంగ్ స్లిప్ అయింది, నేను ఏదో అనాల్సిన మాట కాదు అన్నా, స్పీకర్ గారు నన్ను ఐఎమ్ సారీ అంటే అయిపోయా, లొల్లే ఉండదు కదా. విషయం ఏంటంటే వాళ్ళకి ఆ సభలో కూర్చునే ఇంట్రెస్ట్ లేదు. బేసిక్గా వాళ్ళకి ఆ సభలో కూర్చునే వాళ్ళ నాయకుడికి లేదు, వాళ్ళకు లేదు. ఏదో ఒక లొల్లి చేయాలా. నేను ఓన్లీ పర్టికులర్ ఇష్యూ గురించే మాట్లాడుతున్నా. ఇక్కడ గవర్నమెంట్ నేను వెనకేసుకొచ్చి వీళ్ళేం పెద్ద గొప్ప లేదో చేస్తున్నారని నేను చెప్పట్లే. ఈ పర్టికులర్ ఇష్యూ గురించి నేను మాట్లాడుతున్నా. అసలు ఈ సభ జరగాలి, అంశాల వారీగా చర్చ జరగాలి అన్న కనీస ఆలోచన వీళ్ళకు ఉంటే, ఈ పార్టీకి ఉంటే, ఆ పార్టీ నాయకుడు శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు అసెంబ్లీలో కూర్చునేటోడు. గవర్నర్ ప్రసంగం రోజు వచ్చిండు, ప్రసంగం అంతా ఇన్నాడు, ఇక ఆ పేపర్లు పెట్టుకొని ఏదో అద్దాలు పెట్టుకొని చదివినట్టుగా ఇచ్చేసిండు, అవతల పడ్డాడు. మరి ఇవాళ రావాలిగా, నేను రావాలి కదా. మొన్న వచ్చినా నిన్నెందుకు రాలే? ఒకసారి ఆలోచించండి. మొన్న వచ్చిన కేసీఆర్ నిన్నెందుకు రాలే? గవర్నర్ అంతా ఏం అబద్ధాలు చెప్పిండో, క్యాబినెట్ రాసిచ్చింది చదివిండు, అన్నీ ఏదో చెప్పారు కదా. మరి అవన్నీ మీరు ఎక్స్పోజ్ చేయాలి కదా. మీరు నాయకులు కదా, అపోజిషన్ లీడర్ కదా. ప్రజలు మీకు ఓటేసి ప్రతిపక్షంలో ఎందుకు కూర్చోబెట్టారు? ఈ గవర్నమెంట్ని కడిగేయండి మీరు అని మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. మీరేం చేస్తున్నారు? ఇంట్లో పండుతున్నారు. ప్రతిసారి కేటీఆర్ హరీష్ రావే అయ్యింది, ఈసారి వేరే వాళ్ళు ఎవరన్నా మాట్లాడురా బయట మొత్తం ఫ్యామిలీ అంటున్నారు అనగానే ఈయనని ఎంటర్ చేశారు, జగదీష్ రెడ్డిని. ఆయన ఎక్కువ యాక్టివ్ అయిపోయి నాకే అవకాశం దొరికింది అనుకున్నాడో మరి ఏమనుకున్నాడో ఈ రకంగా మాట్లాడాడు. బీఆర్ఎస్ శాసనసభ సభ్యుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై శాసనసభ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నెల 27వ తేదీ వరకు జరిగే బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకుండా సస్పెండ్ చేస్తున్నట్టు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. గురువారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ సభ మనందరిది, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. మా అందరి తరపున మీరు పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నారు. ఈ సభ మీ సొంతం కూడా కాదు అంటూ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి అనడంతో ఒక్కసారిగా సభ వేడెక్కింది. సభాపతిని, స్పీకర్ స్థానాన్ని అవహేళన చేస్తూ ప్రసంగించారంటూ అధికార కాంగ్రెస్ సభ్యులు తప్పుపట్టారు. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకొని సభాపతికి క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తాను స్పీకర్ గౌరవానికి భంగం కలిగించలేదని జగదీష్ రెడ్డి సమాధానమిచ్చారు. ఆయన మాటల్లో తప్పేమీ లేదని హరీష్ రావు సమర్థించారు. ఈ నేపథ్యంలో అధికార విపక్ష సభ్యుల వాగ్వాదంతో గందరగోళం తలెత్తింది. దీంతో స్పీకర్ ఉదయం 11:45 సమయంలో సభ వాయిదా వేసిండు 15 నిమిషాలు. కానీ ఆ తర్వాత ఎప్పటికో స్టార్ట్ అయింది మళ్ళీ. ఇక నిన్న వీళ్ళంతా మాట్లాడి నక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయన మధ్యలో కూర్చోబెట్టుకొని చుట్టూ నినాదాలు చేస్తున్నారు. సస్పెన్షన్ కుట్రపూరితం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన. ఇవాళ మొత్తం దిష్టిబొమ్మలు తగలబెట్టాలి ప్రభుత్వానికి, ఎందుకంటే ఈ రాంగ్ డెసిషన్ ఇది అని వీళ్ళు ఒక పిలుపునిచ్చారు పార్టీ. మాజీ మంత్రి వ్యాఖ్యలు సభను, సమాజాన్ని గాయపరిచాయి. భట్టి విక్రమార్క ఇది ఫస్ట్ సస్పెన్షన్. యాక్చువల్గా కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత దాదాపు 3-4 సార్లు సభ సమావేశమైంది. ఇన్ని సమావేశాల్లో ఎవరిని కూడా ఇంతవరకు సస్పెండ్ చేయలే. ఫస్ట్ సస్పెన్షన్ ఇది. సభ వాయిదా పడిన అనంతరం సభాపతి ఛాంబర్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, దామోదర్ రాజనరసింహ తదితరులు సమావేశమయ్యారు. జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్లు తెప్పించుకొని పరిశీలించారు. ఆ వ్యాఖ్యలు సభ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయని నిర్ధారణకొచ్చారు.
అటు సీఎం రేవంత్ రెడ్డికి ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జగదీష్ రెడ్డి వ్యాఖ్యల విషయాన్ని శ్రీధర్ బాబు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నిబంధనల మేరకు ముందుకెళ్లాలని సీఎం సూచించారు. మరోవైపు బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. జరిగిన పరిణామాలను పార్టీ అధినేత కేసీఆర్కు వివరించారు. సభాపతి గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడి ఉంటే ఆ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేయాలని జగదీష్ రెడ్డికి కేసీఆర్ సూచించినట్టుగా తెలిసింది. ఈ విషయంపై మాట్లాడేందుకు హరీష్ రావు స్పీకర్ ఛాంబర్కు వెళ్లారు. సభాపతి అంటే తమకు గౌరవం ఉందని, జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు అవమానించేవి కావని ఒకసారి రికార్డులు పరిశీలించాలని కోరారు. తప్పకుండా రికార్డులు పరిశీలించి చెబుతానని స్పీకర్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కాలేరు వెంకటేష్, సుధీర్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబును కలిసి మాట్లాడారు. ఎథిక్స్ కమిటీకి పంపించాలి. ఇప్పుడు కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తున్నామని సభలో చెప్పమన్నప్పుడు ఆ పని చేయాలి కదా, తప్పైందని చెప్పొచ్చు కదా. అదే ముందే ఇప్పుడు మీ నాయకుడు కూడా అదే అభిప్రాయంతో ఉన్నాడు. సభకి క్షమాపణ చెప్పు, స్పీకర్కి క్షమాపణ చెప్పు అన్న యాంగిల్లోనే మీ నాయకుడు కూడా ఉన్నాడు. అదేదో సభ వాయిదా పడే కంటే ముందే ఆ మంత్రో ఇంకెవరో ఆ వ్యవహారాల మినిస్టరో లేకపోతే స్పీకరో అన్నప్పుడే నేను విచారం వ్యక్తం చేస్తున్నా ఈ మాట అన్నందుకు అని ఉంటే అయ్యేపోయేది కదా, సభ కూడా వాయిదా పడకపోవు కదా. కేసీఆర్ కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. ఎథిక్స్ కమిటీకి పంపించాలి. మధ్యాహ్నం 3:30కు తిరిగి ప్రారంభమయ్యగా జగదీష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరారు. ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రి సీతక్క, ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. ఈ సెషన్ వరకు సస్పెండ్ చేసి తదుపరి చర్యల కోసం ఎథిక్స్ కమిటీకి పంపించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. జగదీష్ రెడ్డి సభ నిబంధనలు ఉల్లంఘించారంటూ రాజ్యాంగం స్పీకర్కు కల్పించిన అధికారాలను సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు చదివి వినిపించారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందున ఆయనపైన స్పీకర్ చర్యలు తీసుకోవాలని, బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయాలని సభ ముందు ప్రతిపాదించారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసన మధ్య ఈ ప్రతిపాదనను సభ ఆమోదించింది. దీంతో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ బడ్జెట్ సమావేశాల నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయినా కొంతసేపు ఆయన సభలో ఉండడంతో సస్పెండ్ అయిన సభ్యుడు వెంటనే సభ నుంచి వెళ్లిపోవాలని స్పీకర్ సూచించడంతో జగదీష్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు. స్పీకర్ నిర్ణయంపై కొంతసేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ హరీష్ రావు సభాపతిని పదే కోరారు. వివేకానంద పోడియం వద్దకు దూసుకెళ్లగా మార్షల్స్ అడ్డుకున్నారు. చివరికి బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళు ఇప్పుడు హరీష్నో కేటీఆర్నో అరెస్ట్ చేసి ఉంటే ఆ సభలోనే ఉండి పెద్ద లొల్లి చేసి మొత్తం సస్పెండ్ అయ్యేదాకా చేసుకునేటోళ్ళు. ఆ ప్రయత్నం ఏం చేయలే. మనోడు కాదు కదనే పోతే పని అని బయటికి వెళ్ళిపోయి ఆడ అంబేద్కర్ విగ్రహం కాడ కూర్చున్నారు. కేటీఆర్ హరీష్కి ఒక న్యాయము, జగదీష్ రెడ్డికి ఒక న్యాయమా? తర్వాత వీళ్ళు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేయాలి అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారంటే ఇవాళ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని పిలుపునిచ్చారట. ఎందుకు నోటి దూల? ఉన్న విషయం మాట్లాడవచ్చు కదా. ఈయన పెద్ద ఏదన్నా ఆయన మంచి వ్యక్తి అయినట్టుగా సో ఇట్లా ఫస్ట్ సస్పెన్షన్ నిన్న జరిగింది. దీని మీద నడుస్తున్నది. ఏముంది నిన్న సస్పెండ్ చేశారు. మళ్ళీ యథావిధిగా సభ ఉంటుంది. సభకు వస్తారా వీళ్ళంతా? జగదీష్ రెడ్డిని మళ్ళీ తీసుకునేంత వరకు రానని బయటనే ఉంటారా అన్నది చూడాలి.